Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. Today we are going to discuss about the GS4 topic. So ఈ రోజు మనం ప్రత్యేకంగా GS4 టాపిక్ ని డిస్కస్ చేద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద డిస్కషన్. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు దాని యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, సో ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో తెలుగు స్టేట్స్లో వాళ్ళందరి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండమ్మా. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇమెన్స్ బెనిఫిట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ అభ్యాసన. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ఇట్స్ ఏ 6 day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. సో వారానికి మనకి 6 రోజులు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ సండే దేర్ విల్ బి నో ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. అర్థమవుతుందమ్మా? సో ఓన్లీ వారానికి 6 రోజులు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ఎవ్రీ మండే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్ టు సాటర్డే ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో, ఓకే, సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మన క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీ ద్వారా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది 5 PM ఈవినింగ్ కల్లా ఆ వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని అప్లోడ్ చేసుకుందాం. ఓకే, అండ్ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ అల్టిమేట్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అమ్మ. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM క్వశ్చన్ అప్లోడ్ అవ్వగానే ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ మేము చెప్పినట్టయితే సో ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ మీకు బెనిఫిట్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీ యొక్క కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది జరుగుతుంది. కంటెంట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటమ్మా? సో మన యొక్క సబ్జెక్ట్ని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదే కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనమాట. ఓకే, సో బికాస్ మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, దాదాపుగా మనకి ఆల్మోస్ట్ ఆల్ 7 పేపర్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా 2 లాంగ్వేజ్ పేపర్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా 9 పేపర్స్ మనం మెయిన్స్లో రాయడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా యొక్క కంటెంట్ అంతా కూడా మనకి చాలా వాస్ట్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి, ఓకే, సో మెయిన్స్ని ఎట్లా కవర్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ని అన్నింటినీ కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా GS1లో ఎట్లా రాయాలి, GS2ని ఎట్లా డీల్ చేయాలి, GS3ని ఎట్లా డీల్ చేయాలి, SIని ఎట్లా డీల్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు కంటెంట్ అంతా కూడా ఎన్రిచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ అభ్యాసన. సెకండ్ వన్, టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం అనమాట. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఓకే, 15 మార్క్స్ క్వశ్చన్ ఎట్లా రాయాలి, SIని ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద చాలామందికి అవగాహన ఉండదు. సో వాళ్ళందరికీ కూడా టైం మేనేజ్మెంట్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సపోజ్ 10 మార్కర్స్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం 150 wordsలో రాయాల్సి ఉంటుందమ్మా. యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 2 page ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు దీనికి ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమ్మా? సో 7 to 8 minutes మనకి ఇవ్వడం జరిగింది యూపీఎస్సీ వాళ్ళు. 7 to 8 minutesలోనే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ రాయాలంటే రెగ్యులర్గా దీనికి ఏం కావాలమ్మా? ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అని ఊరికే చెప్పలేదు. ఓకే, సో ఎవ్రీడే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ టైంని మీరు అందుకోగలుగుతారు. అర్థమవుతుందా? అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే 250 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే 11 to 12 minutesలోనే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా SIని కూడా మనం అరౌండ్ 1200 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, అరౌండ్ విల్ బి 12 to 15 pages వరకు మనం రాయాలి. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలి, ఎంత టైంలో రాయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఓకే, ఎట్లా ఎండ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా, ఓకే, సో ఎంత టైంలో మీరు రాయాలనేటువంటి అంశాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దట్ విల్ బి ద టైం మేనేజ్మెంట్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, సో మీరు ఆన్సర్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా చదవాలి, కీవర్డ్స్ని ఎట్లా డిస్కస్ చేయాలి, ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఓకే, ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, బాడీ ఎట్లా ఉంటుంది, ఓకేనా, అదేవిధంగా కన్క్లూషన్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా
ఓకే, మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు కూడా మనం డిస్కస్ చేస్తాము. దాని ద్వారా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, ఈ విధంగా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు బెనిఫిట్ అవుతుందమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో చేయండి. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ షెడ్యూల్ని మనం చూద్దాం. ఓకే, సో ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్, 6 రోజుల ప్రోగ్రామ్ కదమ్మా. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే టిల్ సాటర్డే మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. కాబట్టి సో మండే మనం స్టార్ట్ చేసామనుకోండి, దట్ విల్ బి ద డే 1. సో డే 1 ప్రోగ్రాంలో మన యొక్క టాపిక్ ఏంటమ్మా, వీఆర్ కవరింగ్ ద GS1 పేపర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1ని మనం ఫస్ట్ డే కవర్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ పేపర్ని మనం కవర్ చేయబోతున్నాము ఆన్ ద డే 1. సెకండ్ టాపిక్ వచ్చి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ వచ్చి మనకి దట్ విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ విల్ బి ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ మనకి దట్ విల్ బి ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మనకి ఏంటమ్మా, దట్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనం 6 టాపిక్స్ని కూడా మనం మండే కవర్ చేయడం జరుగుతుంది ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆఫ్ GS1. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, రెండవ రోజు మనం చూసినట్టయితే డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వీటినన్నింటినీ కూడా మనం ఎప్పుడు కవర్ చేస్తామా, డే 2 ఆఫ్ అభ్యాసంలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మూడో రోజు అభ్యాసన మనం తీసుకున్నట్టయితే అమ్మా, దట్ విల్ బి ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు ఏంటి మనకి, వెన్స్డే. సో బుధవారం మనం GS3 టాపిక్ని డిస్కస్ చేస్తాము. GS3లో మనకి GS1 లాగే ఆల్మోస్ట్ ఆల్ 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ విల్ బి ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తాము, ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మనకి దాదాపుగా 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎకాలజీ, సెకండ్ వన్ ఈజ్ బయోడైవర్సిటీ, థర్డ్ వన్ ఈజ్ పొల్యూషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. అండ్ ఫోర్త్ టాపిక్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో విపత్తు నిర్వహణ అనేటువంటి ఒక టాపిక్ని మనం అక్కడ డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో అంతర్గత భద్రత అంటాము. ఓకే, దట్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ సిక్స్త్ టాపిక్ విల్ బి ద అగ్రికల్చర్. సో వ్యవసాయం గురించి మనం 6వ టాపిక్గా ఈ యొక్క GS3 అభ్యాసనంలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దట్ విల్ బి ద 6 టాపిక్స్ రిగార్డింగ్ వెన్స్డే. ఓకే, అండ్ నెక్స్ట్ డే విల్ బి ద డే 4. 4వ రోజు మనం తీసుకున్నట్టయితే గురువారం కదమ్మా, దట్ విల్ బి ద థర్స్డే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. అండ్ ఇట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. సో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ని మనం GS4లో కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఎందుకంటే GS4 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. దాదాపుగా మనకి 250 మార్కుల పేపర్ ఇది. సో ఈజీగా మనం 20 to 30 డేస్లో నేర్చేసుకోవచ్చు, వెరీ ఈజీగా. ఓకే, సో వెన్ వీఆర్ ప్రిపేరింగ్ వెల్ వీ విల్ ఏబుల్ టు లర్న్ ఇన్ 20 to 30 days. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 125 టార్గెట్ పెట్టుకొని ఈ యొక్క టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి. ఇన్ డీటెయిల్గా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఎథిక్స్ని అంతా కూడా కవర్ చేద్దాం. ఓకే, సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం డే 4 ఆఫ్ అభ్యాసనలో స్పెషల్ సెషన్లో కవర్ చేద్దాం. ఓకే, డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐలో కూడా మనకి దాదాపుగా 250 మార్కులు ఉంటాయమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ ఆల్సో కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ అభ్యాసనలో ప్రత్యేకమైన సెషన్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్ ద కాంటెంపరరీ ఎస్ఐస్ అన్నింటినీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా డీల్ చేద్దాం. ఓకే, అండ్ లాస్ట్ డే విల్ బి ద డే 6. సో డే 6లో మనకి ఏంటమ్మా, వీఆర్ టాకింగ్ అబౌట్ ద సాటర్డే. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ సెషన్ చేద్దాము. బికాస్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని మనం మిస్ చేసుకోకూడదు.
ఎవ్రీడే హిందూ పేపర్ని అట్లీస్ట్ 30 minutes వరకు మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. సో 30 minutes రీడింగ్ ఈజ్ కంపల్సరీ రిగార్డింగ్ ద హిందూ న్యూస్ పేపర్. ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీకు ఎడ్జ్ అయితే ఉంటుంది. యూ విల్ బీ అహెడ్ ఆఫ్ అదర్ ఆస్పిరెంట్స్. ఓకే, ఆ పని మాత్రం చేయండి అమ్మా. ప్రతిరోజు కూడా 30 minutes హిందూ పేపర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. సో ఈ విధంగా ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే మీకు Day 6 ఆఫ్ అభ్యాసన దట్ విల్ ద సాటర్డే. సో సాటర్డే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇదమ్మా షెడ్యూల్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద క్వశ్చన్. ఈరోజు మన క్వశ్చన్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా పరిశీలించండి అమ్మా. ఏమడుగుతున్నారు? కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్ ఎవరు చెప్పడం జరిగిందమ్మా? బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ మైండ్ని డెవలప్ చేసుకునేటువంటి పనిలో ఉండాలి, నిమగ్నమై ఉండాలనేటువంటి అంశాన్ని అయినా ఇక్కడ చెప్పడం జరిగింది. సో కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆర్ గోల్ ఆఫ్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి స్టేట్మెంట్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. సో ఆయన మనకి రాజ్యాంగ నిర్మాత అండ్ ఆల్సో ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. సో ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నారో వాళ్ళ కోసం నిలబడినటువంటి వ్యక్తి మన ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. బట్ దట్ విల్ బి నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అంబేద్కర్ గారి గురించి ఎక్కడా కూడా మీరు ఏం మెన్షన్ చేయొద్దు. బట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్లో మాట్లాడాలి. ఓకే, క్వశ్చన్ మనకి 10 మార్కర్గా అడిగారు. సో యాజ్ యూజువల్గా నేను ఆల్రెడీ ప్రోటోకాల్ చెప్పాను 10 మార్క్స్ ఎట్లా రాయాలో, మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కమింగ్ టు ద ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇక్కడ కోర్టులు ఏమడుతున్నారమ్మా? కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఓకే ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏమడుతున్నారు? హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అల్టిమేట్గా ఉండాలి. ఓకే, హ్యూమన్ గోల్స్ అల్టిమేట్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఓకే, హ్యూమన్ మైండ్ డెవలప్మెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? సో అదేవిధంగా మన యొక్క ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ని కూడా ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాలను కూడా ఓకే సో కూలంకషంగా ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు కల్టివేట్ ద మైండ్ అండ్ ఇట్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఖచ్చితంగా రీజన్ ఏంటి? వాట్ విల్ బి ద రీజన్స్ వై వీ హ్యావ్ టు కల్టివేట్ ద మైండ్? ఓకే, మనం మైండ్ని ఎందుకు కల్టివేట్ చేయాలనేటువంటి రీజన్స్ని మనం ఇలూసిడేట్ చేయాలి. ప్రతిదాన్ని కూడా మనం 1 by 1 లిస్ట్ అవుట్ చేస్తూ ఆన్సర్ని బాడీతో స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సూటబుల్ సజెషన్స్. ఓకే, ఖచ్చితంగా ఒక సజెషన్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఓకే ఈ యొక్క ఇంటలెక్చువల్ మైండ్ని ఓకే సో ఎస్పెషలీ డెవలప్డ్ హ్యూమన్ మైండ్ని మనం అచీవ్ చేయగలుగుతాం అనేటువంటి అంశాలను ఇక్కడ మనం 1 by 1 రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా 2 parts ఆఫ్ ద బాడీని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో వన్ సైడ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద రీజన్స్, సెకండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సజెషన్స్ రిగార్డింగ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ మైండ్. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు మెన్షన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద మైండ్. ఓకే, ఎస్పెషల్లీ క్రిటికల్ థింకింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు బి అనలిటికల్, ఖచ్చితంగా అనాలిసిస్ని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలి. అర్థమవుతుందమ్మా? సో వీ షుడ్ బి గ్రాటిట్యూడ్. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం మెన్షన్ చేస్తూ ఓవరాల్గా కాంఫిడెన్స్గా మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క టాపిక్ని ఎండ్ చేద్దాము. రైట్, సో ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్. ఓకే, సో డీటెయిల్గా మనం ఆన్సర్ డిస్కషన్లో మాట్లాడదాం. జస్ట్ ఇది ఒక అప్రోచ్ మాత్రమే. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ పేరేంటమ్మా తారాయస్ అనేటువంటి ఛానల్ ఉంటుంది. సో ఆ పక్కనే మనకి గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని హిట్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ద సబ్స్క్రిప్షన్. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతిరోజు తారాయస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు పీడిఎఫ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మీకు ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ ఆల్ ద పీడిఎఫ్స్ రిగార్డింగ్ ద తారాయస్ ఛానల్. ఓకే, దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నా, ఏదైనా నోటిఫికేషన్ ఉన్నా, ఏదైనా అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి సో దట్ ఆల్ ద అప్డేట్స్ విల్ బి హ్యాండీ టు యూ. ఓకే, సో ఖచ్చితంగా మా ఛానల్ యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద కోట్ ఆఫ్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారు చెప్పినటువంటి కోట్స్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఆయన ఏం చెప్పారమ్మా? సో ఎస్పెషల్లీ హీ టాక్స్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైండ్. ఓకే, సో
మైండ్ అంటే ఏంటమ్మా, సో మేధస్సుని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అంశం మీద ఆయన మాట్లాడుతూ, సో డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ అండ్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో ప్రైమరీ గోల్ అంటే ఏంటి, మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పని ఏంటమ్మా, సో మన మేధస్సుని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంపొందించాలి. అంటే ఏంటి, సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా హ్యూమన్ డెవలప్మెంట్ అనేది, సో ఇట్ ఈస్ వెరీ వెరీ లింక్డ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైండ్. ఖచ్చితంగా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ద హ్యూమన్ మైండ్. ఓకే, సో అదేవిధంగా వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఇంటలెక్చువల్ గ్రోత్. మన యొక్క మేధో సంపత్తికి, ఓకే, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మనం ఈ యొక్క ఇంటలెక్చువల్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్. ఓకే, సో ఇంటలెక్చువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ షుడ్ బి ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ అనేటువంటి అంశాన్ని ఈయన అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద ప్రైమరీ గోల్. సో దాంతోపాటు ఇంటలెక్చువల్ గ్రోత్ని, ఓకే, సో ఓవరాల్ డెవలప్మెంట్ని, విజ్డమ్ని మనం సాధించుకోగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ని మనం అచీవ్ చేసేమనేటువంటి అంశాన్ని ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క కోర్టులో చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద స్టేట్మెంట్. దాన్ని మనం బ్రీఫ్గా ఇలా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు ఎట్లా ఇస్తారమ్మా, ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ 3 to 4 lines బ్రీఫ్గా 3 నుంచి 4 లైన్స్లో మాత్రమే రాయాలి. అండ్ టు బీ రెలవెంట్. ఓకే, సో ఏదైతే అడుగుతున్నారో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రెలవెంట్గా సింపుల్గా మాత్రమే మనం ఇంట్రడక్షన్ రాయాలి. సో జాగ్రత్తతో పెద్ద పెద్దగా ఏమి రాయొద్దు. కీప్ ఇట్ సింపుల్. ఓకే, సింప్లిసిటీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ థింగ్ అనమాట. అర్థమవుతుందా? సో కీప్ ఇట్ సింపుల్. 3 to 4 లైన్స్లో మాత్రమే రాయండి, నాట్ మోర్ దాన్ 30 to 40 words. అర్థమవుతుందా? దట్ విల్ బి ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నౌ కమింగ్ టు ద బాడీ. ఒకసారి బాడీలోకి మనం వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ఒక కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. బికాస్ ఎందుకు, కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్, అవన్నీ కూడా మనం 1 by 1 డీల్ చేద్దాము. ఫస్ట్ వన్ విల్ బి ద సెల్ఫ్ రియలైజేషన్. ఖచ్చితంగా మనం ఎవరు, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సెల్ఫ్ డిస్కవరీ. సో ప్రతి ఒక్కరు కూడా, సో అతను ఎవరు అనేటువంటి విషయాన్ని తనకు తాను అన్వేషించుకోవాలి. ఓకే, సో ఎవ్రీ పర్సన్ షుడ్ కల్టివేట్ ద మైండ్ సెట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ అలౌ టు అటైన్ ద సెల్ఫ్ అవేర్నెస్. ప్రత్యేకంగా సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటమ్మా, తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఎందుకు బతుకుతున్నాం అనేటువంటి అంశాన్ని ఆయన తెలుసుకోకపోతే ఇంకెందుకు బతుకు, ఆబ్వియస్లీ బ్రతుకు వ్యర్థం అవుతుంది. సో మన యొక్క హిడెన్ పొటెన్షియల్ ఏంటి, మన యొక్క ట్రూ పొటెన్షియల్ ఏంటి, లోపల దాగున్నటువంటి మన పొటెన్షియాలిటీని మనం బయటికి ఎట్లా తీయాలి, ఓకే, ఏ విధంగా ఎన్లైటన్ అవ్వాలి, ఏ విధంగా మన పాత్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీని మనం, ఓకే, దాన్ని ఎట్లా బయట పెట్టాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెల్ఫ్ రియలైజేషన్. సో సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ మైండ్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఎథికల్ డెవలప్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా, సో దే హ్యావ్ టు ఫాలో ద వర్చ్యూస్. సో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు, సో మంచి పద్ధతులు నేర్చుకోవాలి. సో ఎథికల్ వర్చ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్పెషలీ లైక్ కంపాషన్ కానివ్వండి. ఓకే, కంపాషన్ అంటే ఏంటో ఇతరుల మీద ఉన్నటువంటి సానుభూతి, కైండ్నెస్, ఓకే, ఎంపతి, ఇట్లాంటివన్నీ కూడా, సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎథికల్ వర్చ్యూస్ ఇన్ ద పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి నాన్ వైలెన్స్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ ఏ క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ ఎథికల్ డెవలప్మెంట్. సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో మనుషుల్లో పరివర్తన అనేది వస్తుంది, హార్మోనీ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎథికల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు కల్టివేట్ ఇన్ ద మైండ్ ఫర్ ద అల్టిమేట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అర్థమవుతుందమ్మా? రైట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విల్ బి ద ఇంటలెక్చువల్ గ్రోత్. ఓకే, సో ఇంటలెక్చువల్ గ్రోత్ మనం తీసుకున్నట్టయితే, సో ఎవ్రీ హ్యూమన్ మైండ్ ఈజ్ బ్లెస్డ్ విత్ కంటిన్యూస్ లెర్నింగ్. సో ప్రతిసారి కూడా మన మైండ్ ఏం చేస్తుందమ్మా, సో ఇట్ విల్ లెర్న్ ఆటోమేటికలీ. దాంతోపాటు ఏం చేస్తుంది, వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఇంటలెక్చువల్ గ్రోత్. ఖచ్చితంగా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, సో మీకు చూసినటువంటి సో మెనీ పీపుల్, ఓకే, ఐజాక్ న్యూటన్ కానివ్వండి, లేదా స్టీఫెన్ హాకింగ్స్ కానివ్వండి, సో దే ఆల్వేస్ కంటిన్యూస్ టు లెర్న్. ఓకే, సో వాళ్ళకి ఇంకా నేర్చేసుకున్నాము, ఇంకేం నేర్చుకోవాల్సింది ఏం లేదు అనేటువంటి ధోరణిలో ఉండేవారు కాదు. సో దే వర్ కంటిన్యూస్లీ వర్కింగ్, దే వర్ కంటిన్యూస్లీ ఎక్స్పెరిమెంటింగ్ ద థింగ్స్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, కంటిన్యూస్ లెర్నింగ్ వల్ల మన మైండ్ అనేది ఇంకొంచెం పదునుగా, ఇంకొంచెం షార్ప్గా తయారవుతుంది. వీ విల్ ఎక్వైర్ మోర్ ఇంటలెక్చువల్ గ్రోత్. ఓకే, దానివల్ల ఏమవుతుందమ్మా, సో మనం ప్రపంచంలో ఏదైతే మనం తెలుసుకోవాలనుకున్నాం వాటిని అన్నింటినీ కూడా ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని మనం ఇక్కడ క్లాసికల్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, లేదా స్టీఫెన్ హాకింగ్ గారిని గురించి మనం తీసుకోవచ్చు. ఓకే, వీల్ చైర్లో ఉన్నటువంటి ఆయన ప్రపంచాన్ని మొత్తం చూడగలుగుతున్నాడంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటలెక్చువల్ బ్రెయిన్. అర్థమవుతుందా? అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద సోషల్ హార్మనీ. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ హార్మనీ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ టాలరేషన్, రెస్పెక్ట్,
ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకున్నట్టయితే ఓకే, సో దీస్ ఆర్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్ దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. సో ఇండియన్ ఫిలాసఫీలో మనం తీసుకున్నట్టయితే దిర్ ఇస్ ఎ క్లాసికల్ వర్డ్ కాల్డ్ వసుదైవ కుటుంబకం. సో వసుదైవ కుటుంబకం అంటే ఏంటంటే ద వరల్డ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ యాజ్ వన్ ఫ్యామిలీ. సో ప్రపంచాన్ని అంతా కూడా సో మనం ఎట్లా చూడాలన్నా సో ఒకటిగానే చూడాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీని మనం వసుదైవ కుటుంబంగా అంటాము. సో దాన్ని మనం ఎంఫసిస్ చేస్తున్నాము. సో వీఆర్ మెయింటైనింగ్ ద ఫ్రెటర్నిటీ. సో ప్రతి దేశాల్లో ఉన్నటువంటి పౌరుని కూడా మనం ఇక గ్లోబల్ వరల్డ్లో సమానంగానే చూడాలి. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వేరే రిలీజన్ వాళ్ళు కానివ్వండి, సో వేరే కాస్ట్ వాళ్ళు కానివ్వండి, వేరే ఎథనిసిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మనం ఒకటిగానే చూడాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫ్రెటర్నిటీ. ఓకే, అందరినీ బ్రదర్హుడ్, సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్లో మనం చూసినట్టయితే సో దట్ విల్ బ్రింగ్ ద సోషల్ హార్మనీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద గ్లోబల్ పీస్. ఖచ్చితంగా సో గ్లోబల్ పీస్ అనేది పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారు చెప్పినప్పటికీ ఓకే, లేదా నెల్సన్ మండేలా గారు కానివ్వండి, సో మదర్ తెరిసా కానివ్వండి, దే వర్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద పీస్, కైండ్నెస్, నాన్ వైలెన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటమ్మా సో దే వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూస్. ఖచ్చితంగా ఇక్కడ మనకు దలైలామా గారి గురించి కూడా మీకు తెలుసు. దలైలామా ఈజ్ ఆల్రెడీ అడ్వకేటింగ్ ఫర్ ద ఇన్నర్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్కేల్. ఓకే, టిబెటన్ గురువు అయినటువంటి దలైలామా ఎవరైతే ఉన్నారో సో ఆయన నిరంతరం ఓకే, సో మనలో ఉన్నటువంటి ఇన్నర్ పీస్ని ఎట్లా అటైన్ చేయాలి, ఓకే, సో నాన్ వైలెంట్గా ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ద బ్రెయిన్ ఇన్ ఏ కలెక్టివ్ మేనర్. ఓకే, సో ఇదంతా కూడా ఒక కలెక్టివ్ ఫోకస్ వల్ల ఏమవుతుంది మన బ్రెయిన్ అనేది ఓకే, సో ఇట్ విల్ డెవలప్ ఇన్ ఏ వెరీ వెరీ బెస్ట్ మేనర్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ శాంతి వైపు ఆలోచించాలి. సో దానికోసం మన మైండ్ని కూడా ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద విజ్డమ్. సో విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్. ఓకే, విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్ అంటే ఏంటమ్మా సో వీఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ద కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. ఓకే, సో డిఫికల్ట్ ఎథికల్ డైలమాస్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు మేక్ ద చాయిసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఖచ్చితంగా ఎట్లాంటి కాంప్లెక్స్ మోరల్ డైలమాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎట్లా మనం దాటుకుంటూ వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని మనం ఎక్కువగా భగవద్గీత నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బైబిల్లో కూడా చెప్తూ ఉంటారు, ఖురాన్లో కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్, పర్సూట్ ఆఫ్ విజ్డమ్ ఎట్లా సాధించాలనేటువంటి అంశాలను ఇక్కడ మనం ద టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత నుంచి కూడా మనం నేర్చుకుంటాము. ఓకే, అదేవిధంగా అదర్ రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఖురాన్ కానివ్వండి, సో ఇట్లాంటి మత గ్రంథాల నుంచి కూడా ఇట్లాంటి మనం ఒక మోరల్ డైలమాస్ని, ఎథికల్ డైలమాస్ని ఎట్లా దాటుకుంటూ వెళ్తాము, ఓకే, ఏ విధంగా మనం వైస్గా బతకాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ విజ్డమ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద డెవలప్మెంట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, దాన్ని ఎట్లా సాధించాలి, ఓకే, సో సెన్స్ ఆఫ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. ఓకే, సో ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్నటువంటి స్పిరిచువల్ లీడర్స్ అయినటువంటి స్వామి వివేకానంద గారు తరచుగా దీని గురించి చెప్తూ ఉంటారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఖచ్చితంగా మనం ఏంటో తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం ఆటోమేటిక్గా సో దట్ విల్ బి ఏ వెరీ వెరీ హయ్యర్ పొటెన్షియల్ ఫర్ ద ట్రూ ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో మనం ఏదైతే నిజాయితీగా సాధించాలనుకుంటామో ఓకే, మనస్ఫూర్తిగా మనం ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఎప్పుడు ఏర్పడుతుందమ్మా సో వెన్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా దట్ ఈస్ నథింగ్ బట్ ద హయ్యర్ పొటెన్షియల్. ఓకే, సో చాలా హై పొటెన్షియల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద సెల్ఫ్ రియలైజేషన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మైండ్ డెవలప్మెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విల్ బి ద ట్రాన్సెండింగ్ సఫరింగ్. ఖచ్చితంగా మన బుద్ధిజంలో కాన్సెప్ట్ ఏంటమ్మా సో బుద్ధిజం విల్ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ ద ఎన్లైట్మెంట్. ఓకే, సో బుద్ధుడు ఎట్లాగైతే బోధి వృక్షం కింద ఎన్లైట్ కాబడ్డాడో ఓకే, సో ఎన్లైటన్ కాబడ్డాడు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సో ఏ విధంగా ఎన్లైట్ కాబడాలి అనేటువంటి అంశం మీద కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దే హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్, దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద ఎన్లైట్మెంట్ అండ్ ఆల్సో ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ సెంటినెంట్ బీయింగ్స్. ఓకే, సో ప్రతి ప్రాణికి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఇక బుద్ధిజం అనేది చెప్తుంది. సో ఇట్ విల్ ఎక్సింప్లిఫైస్ ద కంపాషనేట్ అండ్ అల్ట్రుస్టిక్ నేచర్ దట్ షుడ్ బి ఫ్రమ్ ద కల్టివేటెడ్ మైండ్. ఖచ్చితంగా ఇట్లాంటి మైండ్ సెట్ని మనం అలవర్చుకోవాలి. ఓకే, సో బుద్ధిజంలో తరచుగా మనకి ఏం చెప్తూ ఉంటారు సో వన్ హ్యాస్ టు బీ కంపాషనేట్ విత్ ద అదర్ లివింగ్ క్రీచర్స్ అండ్ ఆల్సో అల్ట్రుస్టిక్ నేచర్ అంటే ఏంటమ్మా సో సెల్ఫ్లెస్గా ఎట్లా మనం బతకాలనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకున్నట్టయితే సో దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేటెస్ట్ కల్టివేషన్ ఆఫ్ మైండ్ కింద మనం చెప్తాము. ఓకే, సో ఈ విధంగా మనం ఇట్లాంటి పనులన్నీ చేసినప్పుడు ఏమవుతుంది సో వీ విల్ బీ ఎండింగ్ అప్ గెటింగ్ ద అల్టిమేట్ లైఫ్ అనేది మనం సాధించగలుగుతాము. ఓకే, సో అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క అల్టిమేట్ లైఫ్ అనేది మనం సాధ్యపడుతుంది, దాన్ని ఎట్లా సాధించాలి, వాట్ విల్ బి ద వేస్ అహెడ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం.
సో అల్టిమేట్ రైచియస్నెస్ని సాధించాలంటే ఖచ్చితంగా మనకి కొన్ని వేస్ ఉన్నాయి. ఆ వేస్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్. ప్రతి ఒక్కరు ఎవరైతే సో మైండ్ఫుల్నెస్ని, మెడిటేషన్ టెక్నిక్స్ని ఎక్కువగా తరచుగా వాడుతూ ఉంటారో, డిసిప్లిన్ ఎవరైతే ఉంటారో, సో దే విల్ ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ అనేది వాళ్ళకి లభిస్తుంది. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ద సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఎవరన్నా వాళ్ళు తెలుసుకోవడానికి తరచుగా ప్రయత్నిస్తూ ఉంటారో, సో వాళ్ళ ఎక్కువ ఏ ఏరియాస్లో మన ప్రాబ్లం అవుతుంది, ఆ ఏరియాస్ని ఎట్లా ఐడెంటిఫై చేసి ఏ విధంగా మనకు ప్రవర్తనని ఇంప్రూవ్ చేసుకుంటామో, అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఎథికల్గా మెయింటైన్ అవుతారో వాళ్ళందరూ కూడా సో దే ఆర్ ఎంగేజింగ్ ఇన్ ద సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ స్వదయ అంటే ఏంటమ్మా, సో మనల్ని మనం తెలుసుకోవాలి, సెల్ఫ్ స్టడీ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిలేషన్ ఎట్లా పొందాలనేటువంటి అంశాల మీద ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే తరచుగా దాని మీద వర్క్ చేస్తున్నారో, సో దే విల్ ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్. అండ్ లేటర్ ఆన్ దే హ్యావ్ టు కల్టివేట్ ద వర్చ్యూస్. ఖచ్చితంగా పాజిటివ్ వర్చ్యూస్ని మనం మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ కంపాషన్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, హానెస్టీ, ఇంటిగ్రిటీ. సో ప్రతి ఒక్క డైలీ లైఫ్లో ఇవన్నీ కూడా తరచుగా ఉండాలి. సో ప్రిన్సిపల్ ఆఫ్ అహింస అంటే ఏంటమ్మా, నాన్ వైలెన్స్ని మనం ఖచ్చితంగా ఇండియన్ ఫిలాసఫీలో చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనం ఫాలో చేసినట్టయితే, ఎస్పెషల్లీ బుద్ధిజంలో కానివ్వండి, జైనిజంలో కానివ్వండి, అహింస అనేది తరచుగా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాము. సో ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ ఆల్వేస్ టీచింగ్ దిస్ కైండ్ ఆఫ్ అహింసా ప్రిన్సిపల్ అండ్ దట్ ఈస్ ఏ క్లాసికల్ నాన్ వైలెన్స్ ఫాలోడ్ బై ద గాంధీజీ ఆల్సో. సో ఇట్లాంటి గోల్డెన్ రూల్స్ అన్నింటినీ కూడా మనం పాటించినట్టయితే సో అల్టిమేట్గా మనం ఏమంటామో వీ విల్ బి ఎన్లైటెడ్. సో మన యొక్క మేధో సంపత్తి అనేది చాలా వరకు ఎంతగా ప్రజ్వలిల్లుతుందంటే, సో దట్ విల్ బి లైక్ ఎన్లైటింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద సీక్ నాలెడ్జ్ అండ్ విస్డమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో నాలెడ్జ్ని డైవర్స్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ బుక్స్ని కానివ్వండి, సో విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకోవాలి. ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ప్రపంచం మీద ఉన్నట్టయితే ఎస్పెషలీ ద కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈస్ కాల్డ్ విద్య. సో ఈ యొక్క ఇండియన్ ఫిలాసఫీలో మనకి ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం చెప్పనక్కర్లేదు. సో ద పర్స్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పర్స్యూట్ ఆఫ్ విజ్డమ్. ఖచ్చితంగా మనం పర్స్యూట్ ఆఫ్ విజ్డమ్లో స్పిరిచువల్ గ్రోత్ని కూడా మనం అలవర్చుకున్నట్టయితే, సో దట్ వాస్ క్లాసికల్లీ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఈజీగా మనం ఈ యొక్క విజ్డమ్ని, నాలెడ్జ్ని కూడా సాధించగలుగుతాము. దట్ విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద మైండ్ డెవలప్మెంట్. అండ్ దీని తర్వాత మనకి ప్రాక్టీస్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎట్లా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, సో నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటూ మంచి హ్యాబిట్స్ని మనం మెయింటైన్ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ని మనం బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. సో కోర్ ఎథికల్ ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ మనకి ద ప్రాక్టీస్ ఆఫ్ తపస్సు చేయడం అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్గా చెప్తాము. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ దిస్ ఆస్ట్రిటీ. సో ఇండియన్ స్పిరిచువాలిటీలో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సో దట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ మైండ్. ప్రతి ఒక్కరికి కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా, తపస్సు చేయడం వల్ల వస్తుంది అనేటువంటి అంశాన్ని ఎవరు ఇండియన్ ఫిలాసఫీలో కూడా చెప్పడం జరిగింది. దట్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ దట్. అండ్ దీని తర్వాత కల్టివేషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఖచ్చితంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్ మనం మెయింటైన్ చేసినట్టయితే దాంతో ఏమవుతుందమ్మా, ఒక మంచి ఎథికల్ బిహేవియర్ అనేది మనకు రావడం జరుగుతుంది. కృతజ్ఞత అనేది అంటే గ్రాటిట్యూడ్ వాస్ కంప్లీట్లీ ఇంబైవ్డ్ ఇన్ ది ఇండియన్ కల్చర్. సో అతిథి దేవో భవ. అదేవిధంగా గ్రాటిట్యూడ్ ఎట్లా మనం ఒక వ్యక్తి మనం హెల్ప్ చేసినట్టయితే మళ్ళీ తిరిగి హెల్ప్ చేసేటువంటి గ్రాటిట్యూడ్ని మనం అలవరుచుకున్నట్టయితే దానివల్ల ఏమవుతుంది, సో కైండ్నెస్ అనేది డెవలప్ అవుతుంది, సపోర్టింగ్ సిస్టమ్ అనేది మనకి డెవలప్ అవుతుంది. దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ మైండ్. కల్టివేషన్ ఆఫ్ మైండ్కి అవి ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ విల్ బి ద ఎంగేజ్ ఇన్ యాక్ట్స్ అండ్ సర్వీసెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చారిటీ చేయడం కానివ్వండి, వాలంటీరింగ్ కానివ్వండి, సో సొసైటీకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి తపన మన ఇండియన్ సొసైటీలో మెయింటైన్ అవుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ సేవ దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్లెస్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్పిరిచువల్ ఎవల్యూషన్. ఒక స్పిరిచువల్ వరల్డ్లో మనం ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సేవా తత్పరతని మనం మెయింటైన్ చేయాలి. సో ఎస్పెషల్లీ సర్వింగ్ ద హ్యూమన్స్ ఈజ్ సర్వింగ్ టు ద గాడ్ అనేటువంటి విషయాన్ని మదర్ తెరెసా గారు చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేస్తే ఇట్ విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ టు ద క్వశ్చన్. అండ్ లాస్ట్ వన్ విల్ బి ద క్రిటికల్ థింకింగ్. ఖచ్చితంగా క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటమ్మా, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఖచ్చితంగా డిఫరెంట్ యాక్షన్స్ని మల్టిపుల్ యాంగిల్స్లో మనం ఎట్లా చూడాలనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో దట్ విల్ బి మెన్షన్డ్ యాజ్ వివేక ఇన్ ద ఇండియన్ ఫిలాసఫీ. ఖచ్చితంగా లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ విల్ బి ద కల్టివేషన్ ఆఫ్ ఎథికల్ రిలేషన్షిప్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎథికల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి మ్యూచువల్గా లెర్న్ చేసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ సంఘ అంటే ఏంటమ్మా, స్పిరిచువల్ కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మన ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీలో అంటే సపోర్టివ్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పైన చెప్పినటువంటి స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా మనం యూజ్ చేస్తూ యూటిలైజ్ చేస్తూ సో ఇండియన్ ట్రెడిషన్స్లో ఏవైతే మనం సపోర్టివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో వాటిని అన్నింటినీ కూడా మనం ఇండివిజువల్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ
ఓకే, ఇండివిజువల్ అందరినీ కూడా. సో వీ కెన్ ఏబుల్ టు కల్టివేట్ దేర్ మైండ్స్. ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా తన మైండ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోగలడు అనేటువంటి అంశాన్ని తెలుసుకోగలుగుతాడు. అండ్ ఆల్సో ఈ విల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, తన యొక్క హ్యూమన్ లైఫ్లో ఇంపార్టెంట్ అయినటువంటి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా అచీవ్ చేసేటువంటి అవకాశం అనేది దీని ద్వారా మనకి లభిస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక రియలైజేషన్ అనేది ఆయనకి రావడం జరుగుతుంది. సో రియలైజేషన్ ఆఫ్ ఎథికల్ ఐడియాస్ అనేది వస్తాయి. దాంతోపాటు సో తనలో ఉన్నటువంటి స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనకు కన్క్లూజన్ అయితే రాయాల్సి ఉంటుంది, దట్ టు వితిన్ 3 to 4 lines. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వితిన్ 24 hours ఆఫ్ టైంలో నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.